హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే ములక్కాయ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో. మా ఊరికి మా ఏరియాకి కూడా ములక్కాయలు చాలా ఫేమస్. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇలా చిట్టుపట్టమన్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చేత్తో వేస్తున్నానని కామెంట్లో చెప్పొద్దండి, ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తే ఇంకో చేత్తో చేస్తున్నాను, అందువల్ల చేత్తో ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ ఊర్లో ఏది ఫేమస్ నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మునక్కాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మునక్కాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 2-3 మినిట్స్ అంతే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేయాలండి. పులుసు వేసిన తర్వాత పులుసుకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి. మనకి ఎంత పులుసు అయితే అవసరమో అంత పులుసుకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలి పులుసు మరగడం కోసం. ఇలా 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పులుసు మరుగుతున్నప్పుడే నేను ఒకటి వేస్తున్నాను. ఏంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి. మైసూర్ బజ్జీ అయితే కాదండి, పెసర పునుగులు వేస్తున్నానండి. పునుగులు వేసిన తర్వాత ఒకసారి మెల్లగా మొత్తం అంతా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా కొంచెం పులుసు దగ్గర పడుతూ ఉంటుంది. పునుగులు కూడా మెత్తబడితే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మెల్లగా మెదుపుకుంటే కొంచెం పులుసుకి అది మసాలా పడుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫైనల్గా తీసుకుంటే మన మునక్కాయ పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అన్నట్టు ఈ కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? నాకు కామెంట్లో చెప్పండి.